ఓయమ్మో వర్షం పడిపోతుంది. ఓరి నాయనా ఇప్పుడు సడన్ గా వస్తుంది ఇంద్ర బాబు. విజయవాడలో అసలు ఇప్పుడు వచ్చే వ్యూ ఉంటుంది చూడండి. అందులోని వర్షం పడుతుంది లైట్ లైట్ గా. మామూలుగా ఉండదు ప్రకాశం బ్యారేజ్ వ్యూ. ఈ మండి ఒక ఎత్తు అయితే దీంట్లోకి చూడండి చికెన్ రోస్ట్ మడత. బాబ్బా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేమైతే చాలా 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 బాగున్నామండి. ఈరోజు అయితే మీకు ఒక అద్భుతమైన మండి ప్లేస్ అయితే చూపిస్తానండి. అలాంటి మండి కాదన్నమాట. నాకైతే ఒక లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి చాలా అంటే చాలా ఫేవరెట్ మండి అండి అది. అంటే చాలా మండీస్ తిన్నాం కానీ నాకైతే ఎన్ని తిన్నా సరే అదే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అనమాట. ఈ వీడియో ప్రమోషన్ అనుకుంటే మాత్రం ఎవరు ఏం చేయలేరు, నేను కూడా ఏం చేయలేను. బట్ అయితే నా ఫేవరెట్ అండి. చాలా వీడియోస్లో చాలా షార్ట్స్లో కూడా చెప్పాను ఆల్రెడీ. నాకే కదండి మా పావనికి కూడా చాలా అంటే చాలా ఫేవరెట్ అండి ఆ మండి. మరి ఆలస్యం చేయకుండా ఆ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోదాం. మండి రేట్ ఎంత, క్వాంటిటీ ఎంత వస్తుంది అవన్నీ కూడా చూసేద్దాం. ఓకే వెళ్దాం పదండి. బయటికి వెళ్ళామంటే పావని ఎదురు రావాలి. బాయ్ రా. బాయ్ బాయ్ నాన్న. ఈరోజు దీన్ని ఓపెన్ చేయాల్సిందే. ఓపెన్ చేసి 2-3 రోజులు అవుతుంది దాన్ని. ఇప్పుడే రెస్టారెంట్ కూడా వచ్చానండి. ఆ రెస్టారెంట్ ఏంటో మీకు చూపించేస్తా. ఇప్పుడు రెస్టారెంట్ విజయవాడ డివి మేనర్ రోడ్డు ఉంటుందండి. ఆ రోడ్లోనే ఉంటుంది. ఇదే అరేబియన్ మండి. సదరన్ స్పైస్ కూడా అంటారు ఈ రెస్టారెంట్ని. చికెన్ రోస్ట్ మండి హాఫ్ సరిపోదేమో అని చెప్పి మండి రైస్ కూడా తీసుకున్నాం. అదొక 5.30, ఇదొక 2.10. జిఎస్టీలు అవి కలిపి మొత్తం 777 రూపాయలు అయితే అయింది. పార్సల్ కూడా వచ్చేసింది. ఇంకైతే ఇంటికి వెళ్ళిపోతాం. కామెడీ ఏంటంటే వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది క్లైమేట్. మొత్తం వర్షం పడేటట్టే ఉంది. త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి. ఓ అమ్మ కళ్ళ దుమ్ము కొట్టేస్తుంది ఫుల్గా. వీడియోలో కనబడుతుందో లేదో తెలియట్లే కానీ ఫుల్ గాలి. ఓ పక్కన లైట్గా చిన్న చినుకులు పడుతున్నాయి. ఇంటికి వెళ్ళేదాకా ఆగితే చాలు. వాయమ్మో కానీ క్లైమేట్ అయితే అదిరిపోయింది. ఓ అమ్మో వర్షం పడిపోతుంది. ఓరి నాయనా ఇప్పుడు సడన్గా వస్తుంది ఇంద్ర బాబు. గాలి ఓ పక్కన వర్షం. ఎక్కడో చోట ఆగాలి. ఎక్కడ ఆగుదాం? విజయవాడలో అసలు ఇప్పుడు వచ్చే వ్యూ ఉంటుంది చూడండి. అందులోని వర్షం పడుతుంది లైట్ లైట్గా. మామూలుగా ఉండదు ప్రకాశం బ్యారేజ్ వ్యూ. అదిరిపోయింది కదా విజయవాడ మజాకాడ. ఇప్పుడే వర్షంలో తడుచుకుంటే ఇంటికి వచ్చామండి. కామెడీ ఏంటంటే ఇంటికి వచ్చేటప్పటికి మేమైతే తడిసిపోయాం. వాళ్ళు నమ్మట్లా. పావని వాళ్ళ వర్షం వచ్చిందంటే ఫుల్గా తడిసిపోయాం. ఇంటికి వచ్చేటప్పటికి ఒక్క చుక్క వర్షం లేదు. చినుకులు పడ్డాయి. ఇప్పుడు మళ్ళీ ఎండ వచ్చేసింది. పిచ్చ కామెడీ ఇది మాత్రం. ఇంకైతే ఫుల్ ఆకలి మీద ఉన్నామండి. లేట్ చేయకుండా మండి అయితే ఓపెన్ చేసేద్దాం. ఓకేనా? అదిగో ఇప్పుడే లేదన్నా వాన. ఫుల్ ఎండ, ఓ పక్కన వాన. ఇదేం విచిత్రం అండి. ఇదిగో ఇప్పుడు కనబడుతున్నాయి. ఫోన్ తడిచిపోతుంది. కాదు పావని, ఎండావాన పడితే ఏదో అంటారుగా, కుక్కనక్క ఎక్కడ జరుగుతాయి మన మండియా. మన ప్యాకింగ్ అయితే ఇదిగోండి, సదరన్ స్పైస్. ఫేవరెట్ అబ్బో. చికెన్ రోస్ట్ అనుకుంటుంది. ఏంటి ఇది? అయితే ఆనియన్స్ రా. ఇది పెరుగు చట్నీ ఉంటాయి. అవును, డిఫరెంట్గా ఇస్తారు కదా. ఇది మనకి
530 రూపీస్ అక్కడ. బట్ మనకి జిఎస్టీలతో వాటితో ఎంతో పడిందిగా మీకు చూపించాను అందాక బిల్లు. బాబా ఒక కోడిగుడ్డు కూడా వచ్చింది చూడండి. ఇది కిందకి వెళ్ళిందిలే కిందకి. అది వేరు, రెస్టారెంట్లో తిన్నది వేరు, ఇక్కడ తినేది వేరు. అబ్బా వాసన. ఈ మండి ఒక ఎత్తు అయితే దీంట్లోకి చూడండి చికెన్ రోస్ట్ మడత. బాబా మడత ఎట్టేస్తాడు అంతే. బయట మండి కూడా ఎక్కడ తినవండి, ఇదే మండి. ప్లేట్ అయితే రెడీ అయిపోయింది, సేమ్ రెస్టారెంట్లో ఎలా ఇస్తారో అంతే. అంత ప్లేట్ కాదులే కానీ అలా అయితే టాపింగ్ చేసి ఇచ్చింది పావని. అసలు ఈ రోస్ట్ మాత్రం నెంబర్ 1 ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా కుమ్మేద్దామండి, ఆకలి అయితే దంచేస్తుందో పక్కన వాన వస్తుంది. ఈ మండీలోకి మనకు ఒక 2 రకాల గ్రేవీస్ కూడా ఇచ్చారు. బట్ మనం ఇదంతా ప్రిఫర్ చేయము, అసలు ఇది ఏంటో కూడా మనకు తెలీదు. అక్కడ రెస్టారెంట్లోనే ఇస్తారు, ఇక్కడ మనకి పార్సిల్కి కూడా ఇచ్చారు. ఇది మాత్రం చికెన్ గ్రేవీ టైపు ఉంటుంది లైట్గా. ఈ కోడిగుడ్లను పక్కన పెట్టాలి ఫస్ట్, ముందు ఈ జీడిపప్పులు తినాలన్నమాట. చాలా పెడతారు, చూద్దాం. అంటే రెస్టారెంట్లోని ఇక్కడ ఒకలాగానే ఉందో టేస్ట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే 5 ఇయర్స్ నుంచి మేము తిన్నప్పుడల్లా ప్రతిసారి ఎప్పుడు వెళ్ళినా సరే ఆ రెస్టారెంట్కి ఎప్పుడు వెళ్ళినా సరే అదే టేస్ట్ ఉంటుంది. ఒక్కొక్కసారి రైస్ మార్చుతారు, అడిగేస్తాం, అది చెప్తారు మార్చాం మేడం అని అంటారు. చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. ఎన్ని మండీస్ వచ్చినా ఒక్కొక్కసారి ట్రై చేస్తాం కానీ. అవును, బట్ మాకైతే మోస్ట్ ఫేవరెట్, ఎప్పుడు మండీ తినాలని వెళ్ళిపోయే ప్లేస్ అయితే ఇదే. అవును, ఇంకైతే టేస్ట్ చేద్దాం. బాబా యాజ్ ఇట్ ఈజ్ రెస్టారెంట్లో ఎలా ఉంటుందో దుమ్ము దులిపేసింది బాబా. గబక్కన రెస్టారెంట్ నుంచి తెచ్చి రెస్టారెంట్లో ఎలా ఉంటుంది అని అంటారు. మండి చల్లారిపోయినాక బాగోదు, అది ఒక్కొక్కసారి ఇంటికి తెచ్చేలోపు చల్లారిస్తారు, అందుకని అలా. ఇంకా ముక్క అంత బాగుంటుందో ఈ రైస్ అంత బాగుంటుంది, ఏం కలుపుకోకుండా తినేయచ్చు, అంత ఎక్సలెంట్గా ఉంటుంది. బా ఇప్పుడు ముక్క తిందా నెక్స్ట్. ఇవన్నీ చూసారా, బా వెంటనే ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ గ్రేవీ కొంచెం చూసారా, ఆ మొక్కకున్న గ్రేవీ ఇలా కలిపి ఏంటి దాంట్లో కోడిగుడ్డు సొనతో పాటు పెట్టాలి. సొనతో పెట్టి లెగ్ పీసుకున్న కన్న ముక్క లైట్గా లాగాలన్నమాట. ఇలా లాగి ఇప్పుడు అసలు ఏదో అనుకుంటారు కానీ డప్పు ఏదో కొడుతున్నా అని బాగుంటుంది. నిజంగానే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. బట్ ఇంకోటి ఏంటంటే ఇది మా ఒపీనియన్ మాత్రమే, మెల్లిమెల్లి చెప్తున్నా. ఎందుకంటే మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. మేమైతే 5 ఇయర్స్ నుంచి మండి తినాలంటే ఫస్ట్ ప్రిఫర్ చేసే ప్లేస్ మాత్రం మాకైతే ఇదే. అది ఎవరన్నా అడిగినా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఎవరైనా మెసేజ్ చేసినా సరే ఇదే చెప్తాను నేను, అదే చెప్తా, ఎక్కడికి వెళ్ళమని చెప్తా. చాలా ఇప్పుడు దాకా బ్యాడ్ రివ్యూస్ అయితే బాగాలేదని కానీ ఎవరు అనలా నాకు తెలిసి. ఎక్సలెంట్. విజయవాడలో మీకు తెలిసిన బెస్ట్ రెస్టారెంట్స్ కానీ ఏదైనా ఉంటే చెప్పండి, వెళ్ళి ఒక బ్లాగ్ చేద్దాం, లేదంటే ఇంటికి తెచ్చుకొని టేస్ట్ చేసి రివ్యూ అయితే ఇద్దాం. ఓకేనా? రేపు వచ్చే వీడియోని అసలు మిస్ అవ్వకండి, రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.